రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే June 4th బహుశా నా పుట్టినరోజు కూడా ఆ రోజే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ లెక్క కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క చెగమ్మ గారికైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎడాపడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ షాపు కావచ్చు, బాగుంటే రెస్టారెంట్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళ ఇష్టానుసారం బెల్ట్ షాపు అవి ఏ విధంగా అమ్ముతున్నారో, ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపు, ఏ గుందికి పోయినా బెల్ట్ షాపు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాం. వైద్య రంగం అయితే నిజంగా పడకేసింది. పేదలకి వైద్యం అందడం లేదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అని మాత్రం కొంత అమౌంట్ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనేక జబ్బులకి హాస్పిటల్కి పోతే వైద్యం చేయించే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా ఈరోజు పేదవారు వాళ్ళ డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్స్ పోయేసి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగుదేశం పచ్చకండవా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చే పరిస్థితి మాత్రమే చూస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకున్నారో అందరికీ అందని పరిస్థితి అది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కానీ ఒక 5 బస్సుగా మాత్రమే అలవ్ చేస్తున్నాం. మిగతా వాటిలో 16 వెరైటీ బస్సులో ఎక్కనివ్వటం లేదు. తర్వాత డిఎస్పి మనగా డిఎస్సి దాంట్లో జాబ్స్లో ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా వికలాంగుల కోటాను కూడా ఏ విధంగా ఇవి మోసం చేశారో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము.
కాబట్టి ఒక పక్క ఉద్యోగులకి ఏ విధంగా మోసం చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఒక పక్క దళితుల మీద అరాచకాలు, అదేవిధంగా మహిళల మీద ఏవైతే మిస్సింగ్ కేసు కానీ 30,000 మంది అని చెప్పారో వాటి సంగతి ఏమైందో అది కూడా ఈరోజు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు కావాలని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరిగేదానికి వారు విఫలమైనవన్నీ కూడా ఎక్కడ పెదవిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాటిని సైడ్ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పే విధంగా ఏ విధంగా పెదవిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారో ఇటువంటివి. అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా ఏ విధంగా కుదేలైపోయిందో మనం చూస్తున్నాం. కొత్త ఏమీ రావడం లేదు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశాడో వాటికి మరీ రంగు పూసి ఈరోజు మరీ వాటినే ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం.